సాయిరామ్ నీ దయ, సాయిరామ్ నీ దయ, సాయిరామ్ నీ దయ. సర్వాత్మక సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయీశ్వరుని పాదపద్మములకు ప్రణమిల్లుతూ శ్రోతలైన సాయి స్వరూపులందరికీ నమస్కృతులు. మనసు మర్మము అని స్వామి రచించినటువంటి రచనను ఆధారంగా మనం ఒక సెషన్ పూర్తి చేసుకున్నాం. ఇది రెండో సెషన్. మనసు గురించి ఉన్నటువంటి విషయాలు. మాయ సంసారమని మా గురుడు చెప్పిన మాట మరువక నీవు మనసా, మాయ సంసారమని మా సాయి చెప్పిన మాట మరువక నీవు మనసా, కాయమస్థిరమని కామజనకుని భజన కాంక్ష తీరగజేయు మనసా, వేయి నాల్కలు గల్గు వాని తరము కాదు వారి మహిమలు ఎన్న మనసా, పాయరాని భ్రాంతి పాసమును ఎడబాపి పూర్ణ బోధను తెల్పె మనసా, మాయ సంసారమని మా గురుడు చెప్పిన మాట మరువక నీవు మనసా, కాయమస్థిరమని కామజనకుని భజన కాంక్ష తీరగజేయు మనసా, ఆలి పిల్లల కొరకు ఆరాటమందెదవు ఆఖరకు చూడవే మనసా, తోలు తిత్తిని విడచి త్రోవ బట్టేటప్పుడు తోడు ఒక్కరు రారు మనసా, మాయ సంసారమని మా గురుడు చెప్పిన మాట మరువక నీవు మనసా, కాయమస్థిరమని కామజనకుని భజన కాంక్ష తీరగజేయు మనసా, ఇష్ట బాంధవులంచు యోచించి మురిసేవు ఈ వెర్రెందుకే మనసా, ఇష్ట బాంధవులంచు యోచించి మురిసేవు ఈ వెర్రి ఎందుకే మనసా, కష్టకాలములోన కండ్ల చూచెవరైన కూటికివ్వరు నీకు మనసా, మాయ సంసారమని మా గురుడు చెప్పిన మాట మరువక నీవు మనసా, కాయమస్థిరమని కామజనకుని భజన కాంక్ష తీరగజేయు మనసా, ఓగిరంబు కొరకు వీలేమి లేదాచు వాగటము ఎందుకే మనసా, ఓగిరంబు కొరకు వీలేమి లేదాచు వాగటము ఎందుకే మనసా, భోగిశయనుని గొల్వ భోజనమునకు నీకు భూమిలో తరుగేమి మనసా, ఇల్లు వాకిలి పెరడు ఈ చలము నాదాంచు ఏల భ్రమసెదవేవు మనసా, ఇల్లు వాకిలి పెరడు ఈ స్థలము నాదాంచు ఏల భ్రమసెదవేవు మనసా, ఎల్ల సీమలలోన ఏడు జానల భూమి ఏడనున్నదు నీకు మనసా, ఎల్ల సీమలలోన ఏడు జానల భూమి ఏడనున్నదు నీకు మనసా, మాయ సంసారమని మా సాయి చెప్పిన మాట మరువక నీవు మనసా, కాయమస్థిరమని కామజనకుని భజన కాంక్ష తీరగజేయు మనసా, కాయమస్థిరమని కామజనకుని భజన కాంక్ష తీరగజేయు మనసా. సాయిరామ్. మనసు దేహంతోనే ఏదైనా సాధన చేసి తరించడానికి వీలుంటుంది. జీవుడు మనసు ఉండాలి, దేహం ఉండాలి. ఈ రెండు లేకుండా సాధన కుదరదు. తన యొక్క మలిన సంస్కారాలని వదిలించుకోవటం కుదరదు. దేహం అంటే సామాన్యం అనుకోకండి. ఈ భగవంతుడు మనకిచ్చినటువంటి గిఫ్ట్.
రక్తము మాంసశల్యముల రాశియు దేహము మీరు కాదు. సువ్యక్తము కాని కోరికలు వ్యక్త మనస్సులు మీరు కాదు. మీ ముక్తికి బంధకారణము మీ ముక్తికి బంధకారకము మోహపు భ్రాంతి మీరు కాదు. మీ శక్తిని మీరే రొంగగల శాశ్వతుడవు పరమాత్మ మీరేగా. దేహం ఉన్నా మనసున్నా ఇవన్నీ సాధనలైనా ఇవే మనం అనుకోకూడదు. మనమే. నా దేహం అంటున్నావు, నువ్వు వేరు దేహం వేరు. అంటే నీకు దేహం పనిముట్టు. నా మనసు అంటావు, నా మనసు బాగుండలేదంటావు. నీ మనసు వేరు, నువ్వు వేరు. మనసు అనేది నీకు పనిముట్టు. ఎందుకంటే దేహంతోనూ మనసుతోనే జీవుడికి పట్టినటువంటి అజ్ఞాన దశను క్షాళితం చేసుకొని తన యొక్క స్వస్వరూప సందర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ దేహం అంటే దేహము పంచభౌతికము, దేహము కూలగదప్పదెన్నడు, దేహిని రామయుండు గనుతింపగ దేహికి చావు పుట్టుకల్, మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు నిజంబు చూడ. నా దేహియ దేవదేవుడు, నా దేహియ దేవదేవుడు, మదినంతల పోయగ ఆత్మరూపుడు. దేహమందు దేహి అనేటువంటి దేవదేవుడు ఉన్నాడు. మనం ఆయన్నే వీధి వీధుల దేశ దేశాల మనం ఊరేగిస్తున్నాం. ఆయనకే మనం భోజనం పెడుతున్నాం, ఆయనకే పానీయం ఇస్తున్నాం, అంతా ఆయన సేవే చేస్తున్నాం. కానీ ఇది చేస్తున్నాం అనేటువంటి స్ఫురణ మనకుంటే మనం తరిస్తాము. లేకపోతే నేనేదో తింటున్నాను చేస్తున్నాను అంటే మన కర్మ మనమే అనుభవిస్తాం. దేహంతో కూడింది మనస్సు, మనస్సుతో కూడింది ప్రపంచం, ప్రపంచంతో కూడిందే సుఖ దుఃఖాలు. ఇవన్నీ బంధకారణాలే. మనస్సు లేని స్థితి విదేహ స్థితి అంటారు. అదే ఆనంద కారణం అంటారు. అదే జ్యోతి ప్రకాశమన్నా ఆనంద ప్రకాశమన్నా ఒకటే అర్థం వస్తుంది. ఈ దేహం మూడుగా చెప్పారు, ఇంకా మాట్లాడితే నాలుగుగా కూడా చెప్పారు. ఏంటంటే ఒకటి స్థూల దేహం అన్నారు. స్థూల దేహం అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, తన్మాత్రలు 5, పంచప్రాణాలు 5, అంతఃకరణాలు 4. ఇవన్నీ కలుపుకుంటే 24 తత్వాలు ఉంటాయి. ఈ 24 తత్వాలతో ఈ దేహం ఏర్పడింది కాబట్టి ఇది విశ్వంలో సంచరిస్తూ ఉంటుంది. దీనికి విశ్వడు అనేటువంటి వాడు అధిష్టాన దేవత. అయితే ఇది కాకుండా కూడా సూక్ష్మదేహం కూడా ఉంది. ఈ స్థూల దేహాన్ని ఆ దేహం యొక్క మోజులో పడకూడదు. మనం దేహాన్ని చూస్తే టెంప్టేట్ అవుతుంది, ఎక్కలేని వ్యామోహం వస్తుంది. ఒక్కొక్క దృశ్యంలో ఎక్కలేని వ్యామోహం పుట్టుకొస్తుంది లోపల నుంచి. అప్పుడు కొంచెం ఆలోచించాలి. మలినపు కొంప, ఈ దేహం అనేది మలినపు కొంప, రోగముల బ్రగ్గెడు సేవక గంప, జాత సంచలనము పొందుదుంప, భవసాగర మీదగలేని కంప, అంబుల పొదిలెమ్ము చూడు మన మెచ్చుదలంపగ, దేహమింక నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములాశ్రయింపవే అన్నారు. ఇది మలినపు కొంప. దేహంలో ఉన్నటువంటి సౌందర్యం ఏవైతే ఉందో అది విడివిడిగా చూసావా,
నీకు మోహం పుట్టదు. అవన్నీ కాంబినేషన్ అయి ఉన్నప్పుడు ఏదో మోహం పుడుతుంది. లోపల ఉన్నది రక్తం, మాంసం, ఎముకలు, చీము ఏముందండి? కానీ ఎందుకు మనం టెంప్టేట్ అవుతున్నాం? ఇవన్నీ తోలు కప్పుకొని ఏదో ఒక నాటకం ఆడుతుంది. ఆడిచ్చేది మనస్సు, ఆడిచ్చేది అజ్ఞానం. కాబట్టి ఇది మలినపు కొంపయ్య. దీనికి అన్ని రోగాలు. చూడటానికి బాగానే ఉంటాం, ఎవరికి ఏ రోగం ఉందో ఎవరికి తెలియదు. నిజంగా ఈ దేహం అనేది సంసారాన్ని అభివృద్ధి చేసేటువంటి దుంప నుంచి అన్ని మొలకలు వస్తాయి. ఈ భవసాగరాన్ని ఈదలేదు, ఇది ఒక కంప. కాబట్టి దీన్ని, ఈ దేహాన్ని భావించేటువంటి మనస్సు గొప్పగా తలంచవాకయ్యా. ఈ దేహం శాశ్వతం కాదు. కాబట్టి శాశ్వతమైనది భగవంతుడే, పరమాత్మయే. ఆయన్నే ఎప్పుడు ఆశ్రయించు అని బాబా చెప్పారు. ఈ దేహం కాకుండా స్థూల దేహం ఉంది. అంటే ఇది పంచతన్మాత్రలు 5, అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు. జ్ఞానేంద్రియాలు 5, వాక్ పాణిపాద పాయు ఉపస్థలు. ఇవి కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, చక్షువులు, శ్రోతము, మూడోది నోరు, మనస్సు. శ్రోత్రత్వ చక్షు జ్ఞానేంద్రియాలు అంటారు. అంటే కళ్ళు, ముక్కు వాసన చూసేది, చెవులు వినేది 3, 4 రసము, నాలుక, 5 త్వక్ అంటే శరీర స్పర్శ. అది నిజంగా ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్కటి సరెండర్ అయిపోతున్నాడు. ఇవన్నీ కూడా జ్ఞానాన్ని సంతరించుకొని, జ్ఞానాన్ని, బయటనున్నటువంటి జ్ఞానాన్ని మనసుకు చేరవేసేదే జ్ఞానేంద్రియాలు. వీటికి ఎసెన్సే శబ్దస్పర్శ రూప రసగంధాలు, పంచప్రాణాలు, తర్వాత మనసు, బుద్ధి. ఈ 17 తత్వాలతో ఉన్నటువంటిదే స్థూల దేహం అన్నారు. ఇది చాలా తేజవంతమైనటువంటి తత్వం. అందుకనే దీనికి అధిష్టాన దేవత తైజసుడు అని పేరు పెట్టారు. ఈ స్థూల దేహమే జగత్తులో, ఈ సూక్ష్మదేహమే, అంటే స్థూల దేహం స్ట్రక్చర్, అందులో ఉన్నది సూక్ష్మదేహం అంటే మనస్సు. ఈ సూక్ష్మదేహమే జగత్తులోని సమస్త దుఃఖాలకు, విచారాలకు, ఆనందానికి, అన్నిటికీ కారణం ఇదే. కర్మకంతటికూ కారణం ఇదే. ఈ శరీరం వదిలిపెట్టినా ఆ జీవుడు, ఆ చైతన్యము ఈ సూక్ష్మ శరీరంతో కలిసి బయటికి వెళ్తాడు. అందుకనే దాన్ని యాతనా శరీరము అంటారు. మనసే ఏమీ లేనిది, మనసే మాయ. ఇది మాయాస్వరూపంగా ఏముందండి? ఇది మనసే తనకు తానే అన్ని సృష్టించుకొని సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది నింపదగా.
కనుక ఈ మనసే, ఈ మాయాస్వరూపమే ఒకే ఒక అయినటువంటి బ్రహ్మ పదార్థం ఉంటే సర్వం కల్పితం బ్రహ్మ అన్నారు. అంతా బ్రహ్మతో నిండింది. ఈశావాస్యమిదం సర్వం, ఈశ్వరుడు అంతా ఉన్నాడు అన్నారు. ఇంకా అంతా ఆయనే ఉంటే దాంట్లో ఈశ్వరుడని, జీవుడని, ప్రకృతి అని ఈ భ్రాంతి కలిగిస్తుంది ఈ మనసు. ఇది మనసు చేసే వికారాలండి. అయితే దీన్ని ఎట్లా ఎనలైజ్ చేశారంటే, వర్గీకరణ చేశారంటే, ప్రకృతి అని భ్రాంతి కలిగించేటువంటిది మనస్సే ఇదంతా కూడా. ఏది? ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి అనేది. శుద్ధమైన మనస్సును ఈశ్వరుడు అన్నారు, మలినమైనటువంటి మనస్సును జీవుడు, ప్రపంచము అన్నారు. కాబట్టి చిత్తమనడి వేరు శిథిలమైనప్పుడు ప్రకృతి అనడు చెట్టు పడును పిదప. చిత్తమనడి వేరు శిథిలమైనప్పుడు ప్రకృతి అనడు చెట్టు పడును పిదప. ఈ చిత్తం అనేటువంటి యొక్క ఆ వేరుందే, అది శిథిలమైపోతే చెట్టు పడిపోతుంది. అట్నే ఈ ప్రకృతి అనేటువంటి చెట్టు పడిపోతుంది. కోరికలను పెద్ద కొమ్మలు ఎండును. ఆ చెట్టుకునేటువంటి కోరికలే పెద్ద కొమ్మలు, అవి పోతాయి. ఉన్న మాట తెలుపుతున్న మాట అన్నారు. కాబట్టి ఈ మనసుకే ఎక్కువ ప్రాధాన్యం ఉందండి. మనసు జీవరాశులు అన్నిటికీ ఉంటుంది అన్నిటికీ. అయితే కొన్నిటికి వాక్కు ఉండదు. మరి వాక్కు లేనటువంటి ఏం చెప్పలేవు. ఒక్క వాక్ శక్తిని ఇచ్చింది మానవుడికి ఇచ్చాడు ఆయన. అందుకని ఆయన మనసు గురించి కూడా చెప్పగలుగుతున్నాడు. ఈ రెండు కాకుండా మూడోది ఉంది, కారణదేహము అని. ఇందులో చిత్తము, ప్రజ్ఞ అనేటువంటి రెండు ఉంటాయి. కనుక దీన్ని ప్రజ్ఞానమని, ప్రాజ్ఞునని అన్నారు. ఇది కేవలం మహాకారణం యొక్క ప్రతిబింబం. నాలుగోది మహాకారణ దేహం ఉంది. ఇది స్వస్వరూపంతో, స్వయం జ్యోతితో, స్వయం ప్రకాశంతో వెలిగేటువంటిది. దీనికి ఉనికి అని పేరు ఉంటుంది. దీనికి ఉనికి అనే పేరు ఉన్నది. అనగా తనకు తాను తెలుసుకోగలిగిన శక్తి. దీనినే ఎరుక అని అంటారు, జ్ఞానము అంటారు, ప్రజ్ఞానము అంటారు. ఇక స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, వీటి గురించినటువంటి ఇంకా విశేషాలు స్వామి చెబుతూ, జాగ్రత్త అవస్థలోనే స్థూలదేహం ఉంటుంది. స్వప్నావస్థలో స్థూలదేహం యొక్క స్ఫురణ ఉండదు. అంటే కళలో స్థూలదేహం యొక్క స్ఫురణ ఉండదు. ఆ దేహాలు ఏదో కల్పితాలన్నీ. స్వప్నం చెదిరిపోతే అప్పుడు స్థూలదేహం గుర్తొస్తుంది. అవస్థలు మూడు ఉంటాయి: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. పై శరీరత్రయం, అవస్థాత్రయం అంతా మర్పులో చేరినవి. సత్యస్వరూపమే ఎరుక అనగా జ్ఞానము. అన్నింటికీ సత్యము మూలము. ఎరుక స్థూలము, మరుపు ఎరుక లోపల దివ్యత్వం సమంగా ఉంటుంది. అయితే ఈ దివ్యత్వం అనేటువంటి పరమాత్మ స్వరూపము స్థూలంలోనూ ఉంటుంది, సూక్ష్మంలోనూ ఉంటుంది. ప్రతి పదార్థంలో కూడా ఈ పదార్థము అంతర్భూతమై ఉంటుంది. స్థూలదేహము భూతాకాశం,
సూక్ష్మదేహమైనటువంటి స్వప్నావస్థ, చిత్తాకాశం, సుషుప్తి అజ్ఞాన దశ, వీటికి అన్నిటికీ కారణమైనటువంటిదే చిదాకాశం, త్రిగుణాత్మకమైనటువంటి మాయాస్వరూపం. ఈ మనస్సుకు స్వతసిద్ధమైనటువంటి రూపం లేదండి. ఇది ఏ పదార్థాన్ని ఆవరిస్తే ఆ పదార్థం ఆకారాన్నే పొందుతుంది. ఈ మనసుకు ఒక ఆకారం లేదు. ఏ విషయాన్ని ఆలోచిస్తే ఆ ఆకారమే ధరిస్తుంది. వాడు చూడండి, ఒకడు యావలో ఉంటాడు ఒక విషయంపై, వాడికి ఏది చూసినా అదే కనపడుతుంది. అంటే ఏంటి? ఇక ఆలోకంలో ఉంటాడు అంతే. మనస్సు దాని మీదే కాన్సన్ట్రేట్ చేశాడు, దాని మీదనే గురి పెట్టాడు. కాబట్టి మనసు దేన్ని తెలిస్తే ఆ రూపం అవుతుంది. అందుకని పెద్దలు చెప్తారు, అయ్యా ఈ మనస్సుకి ఈ యొక్క అలవాటు ఉంది, ఇట్టి మనస్సును పరమాత్మ వైపే మళ్ళించవయ్యా. మళ్ళిస్తే ఆ పరమాత్మనే చింతిస్తూ చింతిస్తూ మనసు మాయమైపోయి పరమాత్మే నువ్వు అవుతావనన్నా. ఇది సులభమైనటువంటి మార్గం. మరి ఈ మార్గం దేంతో మనం సాధించాలి? మనసుతోనే సాధించాలి. మనస్సును యావగించి చీపో అంటానికి వీల్లేదు, మనస్సును కౌగిలించుకొని మనసులో మునగటానికి వీల్లేదు. మునిగావా బంధనకు కారణమవుతుంది. ఇది చాలా కష్టం. ఒక సముద్రం ఉందనుకోండి, లేకపోతే ఒక నది ఉందనుకోండి, ఓ నావ సంచరిస్తుంది దానిపైన. నావకున్న గుణం ఏంటంటే సముద్రంలో మునగదు, అది తేలి ఆడుతుంటుంది. మనం నావను ఎక్కాము, మనం సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తుంది. కానీ సముద్రంలో ఉన్నటువంటి నీరు నావలోకి వచ్చిందనుకోండి, పడవలోకి, మనం మునిగిపోతాం. అట్లానే ఈ సంసారం అనేటువంటిది, త్రిగుణాత్మకమైనటువంటి మాయ అనేటువంటిది నీరు, నది నీరు లాంటిది. దీనిపై భగవన్నామం అనేటువంటి భగవద్ విశ్వాసం అనేటువంటి ఆత్మభావన అనేటువంటి నామంలో సంచరించాలే కానీ మన భావనలో ఈ సంసారం లోపలికి ప్రవేశించకూడదండి. అటు ప్రవేశిస్తే మనం మునిగిపోతాం. మరి ఇందాక పాటలో కదా, ఇల్లు వాకిలి కొరకు ఈ స్థలము నాదంచు ఏల భ్రమశదవీవు మనస. అసలు నీకు ఎల్లసీమలలో ఉన్న 7 జానల భూమి, ఎవడి 7 జానులు వాడికి ఈ శరీరం పట్టేటువంటి స్థలం. ఎక్కడ పుట్టావో, ఎక్కడ పోతావో, ఎందుకయ్యా ఈ తాపత్రయం? ఏది మన వెంట రాదో వాటి కోసం వెంపర్లాడతాం. ఏది మన వెంట వచ్చే సంస్కారం ఉందో దాన్ని అలక్ష్యం చేస్తాం. తర్వాత అందుకనే ఈ మనస్సుకు మోక్షానికి బంధానికి కారణం అన్నారు. ఈ మోక్షమే, ఈ మనసే మోక్షానికి బంధానికి కారణం అన్నారు. కానీ మనసులో జ్ఞానేంద్రియాల వల్ల విషయాలు, బాహ్యమైనటువంటి ప్రపంచ విషయాలను లోపలికి తీసుకొస్తూ అలజడి చేస్తుంది కదా ఈ మనసుకి. దీన్ని పరిశుద్ధం చేయాలంటే ఏం చేయాలి? మనకు భగవత్ విశ్వాసమే ఉండాలి. భగవత్ విశ్వాసంతోనే పరిశుద్ధం చేయడానికి వీలుంటుంది, కానీ వేరే అవకాశం ఉండదు. అయితే ఈ మనసుకు చాలా విలక్షణమైనటువంటి, వికృతమైనటువంటి చేష్టలు చాలా ఉన్నాయి. ఇది ఒకటి చూసి ఒకటిగా భ్రమిస్తుంది. ఇది భ్రమ కలుగుతుంది దీనికి.
తన అంతర్భావాలను ఇతరులపై ప్రయోగించడానికి మనసు తాపత్రయపడుతుంది. ఇది విలక్షణ చర్య. చూడండి, ఇటువంటి వాళ్ళు మనకు చాలా మంది ఎదురవుతారు. వాళ్ళ భావాలన్నీ మనపైన రుద్దాలి అంటారు, మనపైన ప్రయోగించాలంటారు. వాడు చెప్పినట్టే మనం వినాలా? మన గురువు చెప్పినట్టు మనం వినాలి, వేదం చెప్పినట్టు మనం వినాలి, మన అంతరాత్మ చెప్పినట్టు మనం వినాలి. అవతల వాడికి చెప్పినట్టు మనం ఏంటండి? ఎంత టెంప్టేట్ చేస్తాడంటే తన ఇష్టాన్ని ఇతరుల కూడా ఇష్టపడాలనేటువంటి తన ఇష్టాన్ని మన మీద రుద్దుతాడండి. ఇలాంటి స్నేహం వల్లనే మనం చాలా పతనం అయిపోతాం. దీన్ని మనం చోటు ఇవ్వకూడదు. నిజంగా మనం ఎంత ప్రేమిస్తాడంటే ఆ అవతల వాడు ఇంతకన్నా ప్రేమమూర్తి ప్రపంచంలో ఎవడు లేడేవో అనిపిస్తుంది. నిజంగా ఆ ప్రేమంతా తన యొక్క భావాలను మన మీద రుద్దడానికి ఇది మహా దుర్మార్గం. అయితే మనకు ఈ స్థిరత్వం, స్థితప్రజ్ఞత ఎప్పుడు వస్తుందంటే మన యొక్క కోరికలు తగ్గించుకొని భగవద్ విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఉన్నామో మంచి భావాలు మన హృదయంలో కలిగి ఎదుటివాడు ఆడే నాటకాన్ని అంతా కూడా అరికట్టగలిగే శక్తి మనకు వస్తుంది. ఇచ్ఛాశక్తి అంటారు దాన్ని విల్ పవర్. నీకు విల్ పవర్ అంటూ ఉండాలే కానీ నీకు జయం అనేది ఎక్కడ చూసినా ఉంటుంది. అయితే ఈ విల్ పవర్ అనేటువంటిది ఎట్లా వస్తుందయ్యా అంటే మనకు కోరికలు తగ్గే కొద్దీ విల్ పవర్ పెరుగుతుందండి. కోరికలు ఎక్కువైతే విల్ పవర్ ఉండదు, బానిసలు అవుతాం కోరికలకి. కాబట్టి మన మనసులో చెడు భావాలు రాకుండా ఉండాలంటే ఆహారం కూడా ముఖ్యమైనటువంటిది. ఆహారమే వీర్యంగా, వీర్యమే వీర్యం యొక్క సూక్ష్మాంశమే, అంటే ఆహారం యొక్క సూక్ష్మాంశము రక్తంగా, రక్తం యొక్క సూక్ష్మాంశము వీర్యంగా, వీర్యం యొక్క సూక్ష్మాంశము మనసుగా మారుతుంది. మనసుకు స్ట్రెంగ్త్ని ఇస్తుంది. మారుతుందంటే స్ట్రెంగ్త్ని ఇస్తుంది. కాబట్టి ఆహారాన్ని బట్టే మనోభావాలు ఉంటాయి. కనుక ఆకలి తీరే వరకే భుజించాలి కానీ మనం భుజించే నిమిత్తం పుట్టలేదని గ్రహించాలండి. ఈ విధంగా మనస్సును కంట్రోల్ చేసుకోవాలి. మనస్సు చేత జగము మరి ఉద్భవించును. ఈ మనస్సు చేతనే ఈ ప్రపంచం వస్తుంది. మనస్సు చేత జగము మాయమౌను. ఈ మనస్సును కుదుర్చుకొని జగద్భ్రాంతి అనేటువంటికి యథార్థాన్ని మనసులో స్థిరం చేసుకుంటే ఈ జగత్తు లేదు. మనసు చే ధర్మార్థ కామ మోక్షములందు. మనస్సు చే ధర్మార్థ కామ మోక్షములందు. ధర్మము, అర్థము, కామము, మోక్షమని ఇవన్నీ చతుర్విధ మోక్ష సాధనం అంటారు. అయితే ధర్మం ముందుంది, అర్థకామముల మధ్యలో ఉన్నాయి, చివరిలో మోక్షం ఉంది. ఈ ధర్మాన్ని అర్థము పాడు చేస్తుంది, పక్కతోవకు పట్టిస్తుంది. మోక్షాన్ని మనసు భ్రష్టు పట్టిస్తుంది. మరి ఏ విధంగా ఈ చతుర్విధ పురుషార్థాలు సాధించాలి అంటే ధనము ధర్మము కొరకు, మనసు అదే ధర్మార్థ కామ మోక్షాలు. అయితే వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటయ్యా, ముఖ్యమైన పనిముట్టి ఏంటయ్యా మనకు అంటే మనసే. కాబట్టి ఆ మనసును శిక్షలో నిలిపి, ఆ మనస్సును పవిత్రం చేసుకొని, బుద్ధికి పదును పెట్టి
ఈశ్వరోన్ముఖమై సాధన చేస్తే యోగ సిద్ధులు మనం పొందుతాం. అందుకనే మనం ఎంత స్టడీ చేస్తున్నాం. మనం మనసు యొక్క స్వరూపం ఏంటి, ప్రభావం ఏంటి, మనస్సును ఎలాగా నిగ్రహించుకోవాలి, మనస్సును సాధనంగా ఏ విధంగా ఉపయోగపట్టి మనం తరించాలి. ఈ 4 పాయింట్స్ అండి ఇవి. దీని మీదనే మన యొక్క ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. పదార్థము పదార్థం అని 2 ఉంటాయి. ఆధేయము ఆధారము ఉంటుంది. క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఉంటారు. ప్రకృతి పురుషుడు ఉంటారు. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. ప్రతి పదార్థంలోనూ పదార్థం ఉంది. ఆధేయాన్ని లేకుండా ఆధారం ఉండదు. క్షేత్రం లేకుండా క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ప్రకృతి లేకుండా పురుషుడు ఉన్నాడు. పురుషుని యొక్క సిగ్నిఫికెన్స్, గుర్తింపు ప్రకృతి వల్లనే కలుగుతుంది. మన యొక్క గుర్తింపు అర్థంలో చూసుకుంటే అప్పుడు కలుగుతుంది. ఆ అర్థమే ప్రకృతి. ప్రకృతిలోనే మన స్వరూపం తెలియగలుగుతున్నాం మనం. కాబట్టి క్షరము అక్షరము అని 2 ఉంటాయి. ఈ రెండిటితో కూడినటువంటిదే జీవితము. దేహము క్షరమైనది అంటే నశించేది, ఆత్మ అక్షరమైనది నశించింది. ఆత్మ అంటే అక్షరమైనది, అనంతమైనది, అమరమైనది, అమృతమైనది, ఇవన్నీ అర్థాలు వస్తాయి. నిత్యమైనది అని. అయితే అనిత్యమైనది, అశాశ్వతమైనది, అసత్యమైనది ఏంటి అంటే ఈ దేహము మనస్సు. ఈ దేహము మనస్సు ఆత్మ ఈ 3 కలిపితేనే మనిషి అవుతాడు. అదండి మానవుడు అంటే. దేహము మనస్సు ఆత్మ యొక్క చేరికే మానవుడు. ఆత్మస్వరూపం అంటే ఆత్మస్వరూపం నుండి దేహస్ఫురణ మనోస్ఫురణ లేకుండా రహితం చేసుకుంటే ఆత్మస్వరూపం అవుతుంది. ఇది ఈక్వేషన్. అదనమాట జీవితం. వైరాగ్యం చేత దేహము మనస్సు అసత్యమనే సత్యాన్ని గుర్తించినప్పుడు స్వస్వరూప జ్ఞానం ప్రారంభమవుతుంది. అంటే ఈ దేహాన్ని వైరాగ్య భావంలో ఉంచాలి. మనస్సు అసత్యమనేటువంటి సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ 2 ఉన్నప్పుడు మన యొక్క స్వరూపం మనకు తెలుస్తుంది. కనుక మానవుడు అనేక స్థితి నుండి ఏకత్వ స్థితికి రావాలి. అనేకమైనటువంటి భావ సముదాయాలతో మన మనస్సు పరిపరి విధాల పోతుంది. ఏకత్వ సాధన ఒకటే ఉన్నది, ఆ పరమాత్మ స్వరూపం అనే స్థితికి మనం రావాలి. వైరాగ్యం అంటే ఆలిని ఇల్లును వదిలి పిల్లలను వదిలి ఎక్కడికో అడవులకు పోవటం కాదు. ఈ దేహభావన మనోభావనను త్యజించటమే త్యాగం. దివ్యత్వం గురించి స్వామి చెబుతూ, మానవుని యందు గల దివ్యత్వము దైవమునందు గల దివ్యత్వము ఒకటే అన్నారు. అది అందులోకటి కూడా మనం చెప్పుకున్నాం. చిన్న చీమ యందు ఉన్నటువంటి చైతన్యము, బ్రహ్మాండంలో ఉన్నటువంటి మహత్తర చైతన్యం అంతా ఒకటే. సచ్చిదానంద సాగరంలో జీవులనే తరంగాలు ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఈ సముద్రమే సచ్చిదానంద స్వరూపము. అందులో ఉన్నటువంటి తరంగాలే జీవుడు. ప్రతి తరంగంలోనూ సచ్చిదానందం ఉన్నది. ప్రతి తరంగంలోనూ చేతిలో పోసుకొని నీళ్ళు తాగండి, ఆ నీరే ఉంటుంది. తర్వాత ఈ మనస్సుకు 5 వ్యాపారాలు ఉన్నాయండి. ఒకటి ప్రమాణము, యథార్థ జ్ఞానము. ఈ మనస్సు యథార్థ జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు.
విపర్య భ్రాంతి చెందొచ్చు. వికల్పము సంశయము కలుగజేసేది మనస్సే. నిద్ర కలుగజేసేది మనస్సే. స్మృతి వెనకటి విషయాలు గుర్తింపజేసేటువంటిది కూడా మనస్సే. ఇవన్నీ కూడా ప్రమాణము, విపర్య, వికల్పము, నిద్ర, స్మృతి, ఈ 6 మనసుకు ఉన్నటువంటి టాలెంట్స్. ఈ 5 వ్యాపారాలు అని బ్రహ్మసూత్రంలో కూడా చెప్పారు. మనశ్శాంతికి మించినటువంటి తపస్సు లేదు. సూర్యప్రకాశంతో వచ్చినటువంటి మేఘాలు సూర్యుని ఏ విధంగా కప్పివేస్తాయో ఆత్మప్రకాశంతో వచ్చినటువంటి యొక్క మనస్సు ఆత్మను కప్పివేస్తుందండి. మరి ఈ మనసు ఎందుకు వచ్చారయా, ఎందుకు వచ్చింది, ఇవన్నీ ప్రశ్నలన్నీ వేస్తుంటారు. నీ కళ ఎందుకు వచ్చింది, నువ్వేమన్నా కోరుకున్నావా, ఎవరన్నా కోరారా, ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కోరారా, నువ్వు కళ ఎందుకు అంటున్నావు? నిద్ర వచ్చింది కాబట్టి వచ్చింది. నిద్ర వచ్చింది కాబట్టి నీ యొక్క సంస్కారం ప్రకారం నీ కళలు వస్తుంటాయి, అంతే. మరి కనుక మనశ్శాంతికి మించినటువంటి తపస్సు లేదు. ఈ సూర్యప్రకాశంతో వచ్చినటువంటి మేఘాలు సూర్యుని ఏ విధంగా కప్పివేస్తాయో ఆత్మ ప్రకాశంతో వచ్చినటువంటి మనస్సు ఆత్మను కప్పివేస్తుంది. అంటే ఈ మనస్సు ఆత్మ ప్రకాశమే. ఇది ఎక్కడి నుంచో ఆత్మకు వ్యతిరేకంగా ఎక్కడి నుంచో వచ్చినటువంటిది కాదు. వాస్తవంగా ప్రకృతి, మాయా, మనస్సు అనే స్వరూపాలు ఆత్మయందు ప్రతిబింబించడం చేత దృశ్యములు ఏర్పడి, ఇవన్నీ కూడా దృశ్యాలే కానీ ద్రష్టవు దృక్కు కాదు, అనగా ఆత్మవు కాదు అని చెప్తున్నారు. కాబట్టి నువ్వేమని నిశ్చయం చేసుకోవాలంటే ప్రకృతి, మాయ, మనస్సు, ఈ 3 కూడా ఒకటే కేటగరైజ్. మనస్సు, ఈ ప్రకృతి, మాయ అనేటువంటిది భగవంతుని చేతిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్. మనస్సు అనేటువంటిది జీవుని చేతిలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్. జీవుడు ఈ మనస్సుతోనే అన్నీ పట్టుకుంటున్నాడు. ఈ సృష్టి స్థితి లయాలన్నీ కూడా పట్టుకునేది ప్రకృతితో, త్రిగుణాత్మక మాయతో భగవంతుడు పట్టుకుంటున్నారు. నిజంగా ఈ పట్టుకునేటువంటి పరికరం ఉందే, అది పట్టకారు లాంటిదండి. అన్నీ పట్టుకుంటాం, కానీ ఈ పట్టకారు పట్టుకున్న వాడిని మటుకు పట్టుకోదండి. అట్లానే భగవంతుడు ఈ యొక్క మాయతో అన్ని సృష్టించాడు, కానీ మాయ అందరినీ మోహింపజేస్తుంది, కానీ భగవంతుడిని మోహింపజేయదు. భగవంతుడు అప్రమేయుడు. దేవతార్చన చేసేటప్పుడు సాయిరామ్ సార్, బాలమనోహరరావు గారు. మనసులోని భావంబు మంచిదైన కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు. మనసులోని భావంబు మలినమైన ఫలము కూడా నారేతిగా మలినమౌను. భావంలో ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. అందుకనే స్వామి స్టే గుడ్, డూ గుడ్, బీ గుడ్ అన్నారు. ఈ భావం కనుక మనకు మంచి భావాలు లేకపోతే, సాయిరామ్, మనసులో మంచి భావాలు లేకపోతే మనసు మలినమైపోతుంది. మనకు వచ్చే ఫలితం కూడా మలినమైపోతుంది. కనుక భక్తి పార్ట్ టైం కాదండి, ఫుల్ టైమే.
కష్టాలు నష్టాలు వస్తే, దుఃఖాలు వస్తే దేవుడా అని దుఃఖిస్తాం. సుఖంలో, ఆనందంలో, సౌభాగ్య స్థితిలో దేవుణ్ణి మర్చిపోతాం. ఇది భక్తి తాత్పర్యమా? కాదు. సర్వం భగవత్ప్రీత్యర్థం అని జీవించడమే భక్తి. ప్రతి పని కూడా దైవ కార్యంగానే మనం భావించాలి. ఇక అవస్థాత్రయం గురించి చెప్తూ, ఈ అవస్థలు కూడా, ఈ 3 అవస్థలు కూడా మనసుకు సంబంధించినవేనండి. దేశకాల పరిస్థితుల ప్రభావమునకు లోబడి అవస్థాత్రయం కాల కర్మ కారణ కర్తవ్యాలను వాస్తవమని అనుభూతులు కలిగిస్తాయి. ఇవి జాగ్రత్త అవస్థ పగటి కళ, స్వప్నావస్థ రాత్రి కళ, సుషుప్త్యావస్థ అజ్ఞాన దశ. ఈ 3 అవస్థల్లో ఉన్నటువంటి వాడు హిరణ్యగర్భుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఈ దివ్యశక్తినే సర్వసాక్షి అని, అక్షర పురుషుడని, నేను అని అంటారు. మనసు మాలిన్యమున నెల్ల మట్టు పెట్టి, మనసు మాలిన్యముల నెల్ల మట్టు పెట్టి, పరమ పరిశుద్ధ భావముల్ పాదుకొల్ప జ్ఞాన దృష్టియు నేర్పడుగాన, జ్ఞాన దృష్టియు నేర్పడగానగును విశ్వమంతయు ధర్మమై వెలుగునుండు అన్నారు స్వామి. ఈ మనస్సు అనేటువంటి అద్దంపై ఆత్మకిరణాలు సూటిగా పడితే మనసులోని మోహం అంతా దహించుకుపోతుందండి. దానితో మనస్సు మాయమైపోతుంది. కానీ మలిన మనస్సుపై పడితే, మలినమైనటువంటి అద్దం మనం చూస్తే మన ప్రతిబింబం ఏ విధంగా కనపడదో, అట్నే మలినమైన మనస్సు అనేటువంటి అద్దంపై ఆత్మస్వరూపం మనం తెలుసుకోలేము అని చెప్తూ, ఈరోజు సూర్యగ్రహణం, ఈ విషయం గురించి 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. సూర్యుడు బుద్ధికి ప్రతీకండి. బుద్ధికి పట్టినటువంటి సంశయము, అవిశ్వాసము, అశ్రద్ధ, ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి? రాగంతో వస్తుంది. రాగంతో కూడిన వాడే రాహు. ఈ బుద్ధికి ఈ రాహు అనేటువంటి వాడు సంశయాన్ని, అవిశ్వాసాన్ని, అశ్రద్ధను కలుగజేస్తాడు. దానివల్ల బుద్ధి యొక్క ప్రకాశం తగ్గిపోతుంది. ఇదే సూర్యగ్రహణం. చంద్రగ్రహణం అంటే ఏంటి? చంద్రుడికి మనస్సుకు సంబంధం ఉంది. పైన ఉన్నటువంటి చంద్రుడు మనలో ఉన్నటువంటి మనస్సుకు ప్రతీక. అయితే ఈ మనసుకు పట్టేటువంటి అజ్ఞానము, మూర్ఘత్వము, విపరీతమైన కోరికలతో కూడింది. దీన్నే కేతువు అంటారు. విపరీతమైన కోరికలతో కూడింది కేతువు అన్నారు. మరి రాహు ఒకడు, కేతు ఒకడు ఉన్నాడా అంటే లేడు. రాహు యొక్క తల రాహువు, కేతు అంటే మణ్యం. మరి పట్టు స్నానం చేయాలంటారు. గురువాక్ష్యం యందు, గురు పాదముల యందు ఒక పట్టుబట్టి విశ్వాసం ఉంచడానికి దీక్ష పోనటమే పట్టు స్నానం. గురువు గారు మంత్రం చెబుతారు. ఈ యొక్క గ్రహణ కాలంలో ఆ మంత్రాన్ని జపించాలంటారు. ఆ జపించడానికి పూనేటువంటి దీక్షకు ప్రతీకమే మొదటి స్నానం. ఇక విడుపు స్నానం ఏంటంటే, దీక్ష అయిన తర్వాత పవిత్రం అయిపోతాం కదా, అది జ్ఞాన స్నానం, పవిత్ర స్నానం. అయితే స్నానం అంటే ఏంటి అంటే, ఈ జలం ప్రేమ జలము, ఇష్టము శ్రద్ధతో కూడినటువంటి ప్రేమ జలమే స్నానం.
సాయిరామ్, డిస్టర్బెన్స్ వస్తుందండి. జపం ఏంటి అంటే, జపం జన్మనాశనం. జన్మనాశన నిమిత్తమే జపం. ఈ గ్రహణ కాలంలో మనం జపం చేస్తే లేదా నామస్మరణ చేస్తే చిత్తశుద్ధితో ఒకంతకు 1000 రెట్లు ఫలితం ఉంటుంది అన్నారు. అందుకనే గురు బిడ్డలంతా కూడా లేదా దీని మీద విశ్వాసం ఉన్న వాళ్ళంతా కూడా గ్రహణ కాలంలో జపం చేసి మనస్సును పవిత్రం చేసుకుంటారు. పవిత్రమైనటువంటి మనస్సు అందే ఆత్మస్వరూపము, ఆత్మస్ఫురణ కలుగుతుందే కానీ అపవిత్రమైనటువంటి దాంట్లో కలగదు. కనుక గ్రహణం దేనికి అంటే మనని పవిత్రులను చేయటానికి. ప్రకృతిలో ఉన్నటువంటి ఏ విజృంభణ అయినటువంటి అంతరార్థం మానవుని యొక్క సాధనను, మానవుని యొక్క మన ప్రవృత్తులను నిర్దిష్టం చేయడానికి వచ్చినాయి. కరోనా గ్రహం కూడా గ్రహణ కాలంలో ఏ విధంగా అయితే మనం జపం ధ్యానంతో ఉంటామో, ఈ కరోనా గ్రహణ కాలంలో మనం జపధ్యానములతో ప్రేమతో ఈశ్వర యొక్క అర్చనతో, అంటే ఈశ్వర భావంతో, ఇక్కడ పూజలు చేయాలని కాదు, గ్రహణ కాలంలో భావాన్ని పరిశుద్ధం చేసే జపము ధ్యానము అవి చేయాలి. ఇవి చేస్తే మన యొక్క మనస్సు పవిత్రత అవుతుంది అని మనం భావించాలి. ఏది చేసినా దైవ కార్యంగా మనం భావించాలి. దైవానికే ముడి పెట్టాలి, అంతేగాని ప్రపంచానికి ముడి పెట్టకూడదు. విషయాలని 1-4 సార్లు దీన్ని చదువుకుంటూ ఉంటే ఒక రకమైనటువంటి అవగాహన ప్రాథమిక సాధకులకు ఉపయోగపడుతుంది. వీటి విషయాలను మనం సత్యసాయి భక్తులు సాధనా క్యాంపులోను, అధ్యయన మండలిలోనూ దీన్ని సద్వినియోగం చేయడానికి వీలుంటుంది. ఇంకా 2 సెషన్స్ ఉన్నాయి. దాని తర్వాత కానీ మనం ప్రశాంత వాహిని మనం అధ్యయనం చేయడానికి వీలుంటుంది. జై సాయిరామ్. సాయిరామ్ నేదయ, సాయిరామ్ నేదయ, సాయిరామ్ నేదయ.